నగేష్ గారు, ఏంటి ప్రధానంగా ఈ రోజున జగన్ ప్రచారం చేయడంలో కానీ విశ్వాసం, విధేయత, విశ్వసనీయత, కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే పేదరికానికి పెత్తందారీ వ్యవస్థకి మధ్య పోటీ, ఇన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. సో మనం చూసాం పాలనకు సంబంధించిన దాకా మనం అనేక విషయాలను కూడా ప్రస్తావించాం. సో వాలంటీర్స్, ప్రధానంగా వాలంటీర్ సిస్టమ్ కానీ, దాని ద్వారా పథకాలు అందించిన, సంక్షేమం అందించిన తీరు కానివ్వండి, ఎందుకు ఇవన్నీ వర్కౌట్ కాలేదనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అంటే ఈసారి ఉన్నది టోటల్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అండి, యాంటీ గవర్నమెంట్ ఓటు, యాంటీ జగన్ ఓటు. ప్రజలకి ఏ పథకాలు, ఏ ఐడియాలజీ, ఏ విధానాలు తర్వాత వస్తాయి. ప్రజలకి ఫస్ట్ కావాలంటే సెక్యూరిటీ, దాని తర్వాత హార్మనీ ఇన్ సొసైటీ. అలాంటిది లేనే లేదే. మనం చూసాం ఎలక్షన్ నాడు పల్నాడులోని అసలు 2 చోట్ల ఆ రోజు ఎలక్షన్లోని హింస జరిగింది. ఒకటేమో పల్నాడులోని, రెండోది వెస్ట్ బెంగాల్లోని, విచ్ ఈజ్ నోటోరియస్ ఫర్ వైలెన్స్. రెండోది ఏమిటంటే అసలు వైజాగ్ లాంటి ప్లేస్లోని డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. ఇప్పుడు ఏమిటంటే అక్కడ ల్యాండ్ కబ్జాలు, లేకపోతే అక్కడ ఫ్యాక్షన్ ఫైట్లు. ఎప్పుడు వైజాగ్ ఇలాంటిది, వైజాగ్లో ఎప్పుడు తెలియదు ఇలాంటివన్నీ. వైజాగ్లో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అవుతాయి కానీ ఇండస్ట్రియల్ ఇన్సిడెంట్స్ కావు. ఎప్పుడు అక్కడ ఏమిటంటే హింస అనేది వైజాగ్కి తెలియదు. ఇంకా విజయవాడలో ఏది వంగవీటి రంగా మర్డర్ తర్వాత చాలా హింస జరిగింది. సో అలాంటి దాంట్లో ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు అనేది జగన్, అదొకటి వచ్చింది. రెండోది ఏమిటంటే ఆయన, నేను ఇందాక చెప్పిన దానికి ఆయన ఏమిటంటే ఈ స్లోగన్ పెట్టారు, ఏది పెత్తందారి వర్సెస్ బీదవాళ్ళు అనేది. అది అసలు సొసైటీలో ఒకవేళ హార్మనీ లేకపోతే మీరు ఎన్ని విధానాలు పెట్టినా ఏం చేసినా కూడా అది ప్రజలు అప్రిషియేట్ చేయలేరు, చేయలేదు కూడాను. కానీ ఇంత పెద్ద వ్యవస్థ అంటే ఒక రాజకీయ పార్టీని నడిపేదానికి కొంత వ్యవస్థ, తర్వాత పాలన నడిపేదానికి వాలంటీర్ వ్యవస్థ, ఇన్ని బలమైన వ్యవస్థలు పెట్టుకుని, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ తరపున పాలనలో గడప గడపకి పార్టీ అని, వైసీపీ అని చెప్పి దాదాపు 1 సంవత్సరం ముందర నుంచే ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారు. అంటే అసలు పథకాలు ఎంతవరకు వస్తుందో, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు మనం సక్సెస్ అయ్యామా లేదా, ఇవన్నీ అప్పటి నుంచి సమీక్షించుకుంటూ వస్తున్న పరిస్థితి. సో ఈ కాలంలో ఎప్పుడు కూడా ఇంత వ్యతిరేకత, అవుట్ ఆఫ్ పాలన ఇంత వ్యతిరేకత ఉందని గమనించలేకపోయిందా పార్టీ? ఏమనుకోవాలి అంటే ఒకటి ఉందండి, ఒకసారి అహంకారం పెరిగింది అనుకోండి ప్రభుత్వానికి. ఇది నేను అన్నది కాదు, ఒక చాలా పెద్ద మనిషి అన్నాడు, అహంకారం అనేది ప్రభుత్వానికి పెరిగిపోతే వాళ్ళకి ఏమీ కనబడదు. సో మంచి స్కీమ్లు పెట్టారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదేంటి అమ్మఒడి, దాని తర్వాత స్కూల్లో ఇంగ్లీష్, ప్రతి స్కూల్లోని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఏమిటంటే ఆ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అది ఇదైపోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదువుతూనే వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. నేను ప్రతి మండలంలోనే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెడతామనేది ఈయన అన్నాడు. సో బట్ అదంతా ఉండగాను జగన్ ప్రభుత్వానికి విశ్వసనీయత పెరగలేదు. ఆయన ఏంటంటే ఇంకా కొన్ని చోట్ల వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఎట్లా బిహేవ్ చేశారంటే ఇదేదో ఫ్యాక్షన్లో మనం ఫైట్ చేస్తాం అన్నట్టు బిహేవ్ చేశారే కానీ, ఎందుకంటే అసెంబ్లీలో కొన్ని వాళ్ళ మాట్లాడిన దుర్భాష, లేకపోతే బయట కృష్ణా జిల్లాలోనే వే వాళ్ళు తన ప్రత్యర్థులను ఎలాగైతే అటాక్ చేశారో ఇదంతా చూస్తుంటే ప్రజలకి నచ్చలేదు అది. సో ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఇలాంటి బిహేవియరు కడపలో, ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే నిజంగా ఫ్యాక్షన్స్ ఉన్నాయో అక్కడ కూడా నచ్చలేదు అనేది. అంటే ప్రజలు అసలు ఇలాంటి పాలిటిక్స్ అక్కర్లేదనేది వాళ్ళు తిరస్కరిస్తున్నారు వాళ్ళు.